ఒక్కసారి ఆలోచించండి, మన దైనందిన జీవితంలో ఈ 5 రూపాయలనేది ఎంత అల్పమైనదిగా, ఏమాత్రం ప్రాముఖ్యత లేనిదిగా అనిపిస్తుందో కదా. నిజానికి మన ఖర్చు విధానంలో ఉన్న అతిపెద్ద వైరుధ్యానికి మూల కారణం ఇదే. ఇక్కడ రెండు వేర్వేరు పరిస్థితులను గమనిద్దాం. ఒక చిన్న చూయింగం కోసమో లేదా చాక్లెట్ కోసమో 5 రూపాయలు ఖర్చు చేసినప్పుడు మనకు ఎలాంటి బాధ అనిపించదు, ఎందుకంటే ఆ మొత్తం చాలా చాలా చిన్నదిగా అనిపిస్తుంది. కానీ అదే 5 రూపాయలు ప్రతిరోజూ దాచమని అడిగితే మన మెదడు వెంటనే అడ్డుకట్టవేస్తోంది. ఇంత చిన్న మొత్తంతో ఏమవుతుందిలే అని తీసిపారేస్తోంది. చిన్న మొత్తాలను వృధా చేసినప్పుడు ఏమాత్రం బాధపడని మన మెదడు దాన్ని పొదుపు చేయమంటే ఎందుకు నిరాకరిస్తోందో ఇక్కడ చాలా స్పష్టమవుతోంది. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన అత్యంత కీలకమైన విషయమొకటుంది. సంపన్నులు ఎప్పుడూ ప్యాటర్న్స్పై దృష్టి పెడతారు, కేవలం డబ్బు పరిమాణంపైన కాదు. ఇది మూలాల నుండి గ్రహించిన ఒక ప్రగాఢమైన సత్యం. ఈరోజు కేవలం 5 రూపాయలను క్రమశిక్షణతో నిర్వహించలేనివారు భవిష్యత్తులో 1,00,000 రూపాయలొచ్చినా ఏమాత్రం నిర్వహించలేరు. చిన్న మొత్తాన్ని చూసి ఖాళీ అయ్యే జేబు పెద్ద మొత్తమొచ్చినా ఖాళీగానే ఉంటుంది. పొదుపు అనేది కేవలం డబ్బు కాదు, అది ఒక ప్యాటర్న్, అదొక మైండ్ సెట్. మరి ఈ మైండ్ సెట్ను, ఈ ఆర్థిక గుర్తింపును ఎలా మార్చుకోవాలి? మన మెదడుకు సరైన శిక్షణ ఇవ్వడానికి అవసరమైన ఒక అద్భుతమైన, కంటికి కనిపించే భౌతిక కార్యాచరణ ప్రణాళికే ఈ పారదర్శకమైన సేవింగ్స్ జార్.